నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి పర్వదినం ప్రాముఖ్యత ఏంటి, చాతుర్మాస వ్రతం అంటే ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి అనేవి తెలియచేయడానికి నేను ఈ వీడియోలాగ్ చేస్తున్నాను. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి సాంప్రదాయ పర్వదినాల్లో మన హిందూ ధర్మంలో తొలి ఏకాదశి అనేది ఒక విశిష్ట స్థానాన్ని పొందినటువంటి రోజు. ఈ తొలి ఏకాదశినే దేవసైన ఏకాదశి అని కూడా మనం పిలుచుకుంటాం. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటటువంటి అంటే పౌర్ణమి రోజు ముందు వచ్చేటటువంటి ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి రోజు నుండి కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి వరకు ఉండే 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని పేర్కొంటాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నటువంటి ఈ చాతుర్మాస కాలంలో, ఈ 4 నెలల కాలంలో లౌకికమైనటువంటి శుభ విషయాలు అంటే వివాహాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇటువంటి విషయాల కంటే ఆధ్యాత్మిక సాధన కోసం మరియు ఆత్మ పరిశీలనకు ఉపయోగపడే తపో సాధనకు లేదా అత్యంత కఠినమైన నియమనిష్టలతో కూడినటువంటి సన్యాసాశ్రమ జీవన విధానాన్ని ఆచరించడానికి ఎక్కువ శ్రద్ధ చూపించడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రులవుతారని మన పురాణాలు పేర్కొన్నాయి. పురాణ పరంగా మనం గమనిస్తే సూర్యవంశానికి చెందిన మాంధాతరాజు పాలనా సమయంలో వరుసగా అనేక సంవత్సరాల పాటు తీవ్ర కరువు కాటకాలు ఆయన రాజ్యంలో ఏర్పడ్డాయట. మాంధాతరాజు తన గురువు అయినటువంటి అంగీరస మహర్షిని పరిహారం కోసం అడిగితే అంగీరస మహర్షుల వారు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజున రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలందరి చేత ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఆచరింప చేయించారట. అందరూ రాజుతో సహా భక్తి శ్రద్ధలతో ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువుకి పేలాలతో చేసినటువంటి అలాగే బెల్లము, యాలుకలు, మిరియాలు ఇటువంటి పదార్థాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారట. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడంతో సమృద్ధిగా మళ్ళీ ఆ రాజ్యంలో వర్షాలు కురిసి సుభిక్షంగా రాజ్యం మారిందట. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏకాదశి ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం నాడు వచ్చే ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే ఏకాదశి అవ్వడం వల్ల, అదేవిధంగా ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం వల్ల ఇంత విశేషమైన ఫలితాన్ని పొందడం వల్ల తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ డాక్టర్ ఒక సైంటిఫిక్ కోణంలో మనం దీన్ని పరిశీలిస్తే ఆషాఢ మాస ప్రారంభంలో శరీరంలో మన ఉష్ణోగ్రత మారుతుంది, తగ్గుతుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి పేలాల పిండి, బెల్లము, యాలకులు, మిరియాలు ఇటువంటి పదార్థాలతో చేసినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆహారాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల శరీర ఆరోగ్యానికి అవసరమైనటువంటి వేడి అందుతుంది మరియు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మన హిందూ ధర్మంలో ప్రతి పర్వదినం వెనకాతల ఒక నిగూఢమైన ఇటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. పూర్వకాలంలో మునులు, ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించిన వారు, అదేవిధంగా వివిధ పీఠాధిపతులు ఈ రోజు నుండి అంటే తొలి ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి వరకు ఒకే చోట స్థిరంగా ఉంటూ ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తారు. దాన్నే చాతుర్మాస వ్రతం అంటారు. ఇది మామూలు గృహస్థులు కూడా చేయవచ్చు. చాతుర్మాస వ్రతం ఆచరించేవారు ఈ తొలి ఏకాదశి నుండి 4 నెలల పాటు అంటే కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి, దాన్నే ఉద్దాన ఏకాదశి అని పేర్కొంటాం మనం. ఈ ఉద్దాన ఏకాదశి వరకు కూడా పూర్తిగా దైవచింతనతో గడుపుతారు. చాతుర్మాస వ్రతం ఆచరించేవారు ఆహార నియమాల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఏంటంటే
ఆషాఢ మాసంలో ఆకుకూరలను తీసుకోకూడదు. శ్రావణ మాసంలో పెరుగుతో చేసినటువంటి పదార్థాలను, పెరుగును తీసుకోకూడదు. భాద్రపద మాసంలో పాలతో చేసేటటువంటి పదార్థాలను తీసుకోకూడదు. చివరి 4వ మాసమైనటువంటి కార్తీక మాసంలో పప్పు ధాన్యాలను ఆహారంగా తీసుకోకూడదు. ఈ 4 మాసాలు చాతుర్మాస వ్రతం ఆచరించేవారు రోజుకు 1 పూట మాత్రమే భుజించాలి. దాన్ని ఏకభుక్తం అని అంటాము. అలాగే నేలపై వాళ్ళు విశ్రమించాలి, పడుకోవాలి. రోజువారీ పనులతో పాటు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణము లేదా తమ ఇష్టదైవమైనటువంటి ఏ దైవమైనా సరే ఆ దైవ నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉండాలి. మానసిక వికారాలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 నెలలు కూడా మానసిక వికారాలైనటువంటి కోపము, ఇతరులపై ద్వేషము, అసూయ, అబద్ధాలు మాట్లాడడము, ఇలాంటి పనులు చేయకూడదు. సరే, మన ఈ ఉరుకులు పరుగులు కూడుతున్న ఈ జీవితంలో నేను చెప్పిన ఈ శాస్త్రోక్త విధానంతో తొలి ఏకాదశి నాడు ఉపవాసము లేదా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం కుదరలేదు. కనీసం తొలి ఏకాదశి రోజున ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మననం చేసుకోవడం ద్వారా కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు మనం పాత్రులు కావచ్చు. నేను కోరే రిక్వెస్ట్ ఒకటే, మన హిందూ ధర్మం కొనసాగాలి అని అంటే మన యొక్క పర్వదినాలు అసలు ఎందుకు వచ్చాయి, పర్వదినం యొక్క విశిష్టత ఏంటి, ఆ పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మన పిల్లలకు మనమే తెలియచేయాలి. దయచేసి ఒక్క పని చేయండి, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కొనసాగించిన వారు అవుతారు. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి మీరు ప్రతి పర్వదినం యొక్క విశిష్టతను మీ సంతానానికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సెలవు.